టు న్యూ టీవీ తెలుగు. కాలీవుడ్ స్టార్ ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వార్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. నయనతార కెరీర్, వివాహంపై రూపొందించిన ఓ డాక్యుమెంటరీ వేదికగా వివాదం చెలరేగుతోంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి కాపీరైట్ అంశం కారణమైన ఇద్దరి మధ్య వివాదానికి గల అసలు కారణం వేరే ఉంది. ఇద్దరి మధ్య తాజాగా జరుగుతున్న కాంట్రవర్సీ వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ధనుష్ ఒకరు. కాలీవుడ్ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడు ధనుష్ నటుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్పై అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఒకటైన నాను రౌడీ దాన్ అనే చిత్రానికి ధనుష్ నిర్మాత. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది దర్శకుడు విఘ్నేష్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ద్వారానే విఘ్నేష్ నయనతార మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి వివాహం దాకా వెళ్ళింది. తాజాగా నయనతార కెరీర్, వివాహం వీటన్నిటిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. నెట్ఫ్లిక్స్ లో మరో 2 రోజుల్లో స్క్రీనింగ్ కానుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార వివాహానికి సంబంధించి విఘ్నేష్ పరిచయం, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి దాకా వెళ్లడంలో నాను రౌడీదా నిర్మాణం సమయం కీలకం. డాక్యుమెంటరీలో ఈ సినిమాకు సంబంధించిన అంశాలను చూపించడం కీలకంగా భావించిన నయనతార ఆ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను, పాటలను వాడుకునేందుకు నిర్మాతగా వ్యవహరించిన ధనుష్ కు విజ్ఞప్తి చేశారు. నిర్మాత నుంచి అనుమతి రాకపోవడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో మొబైల్ ద్వారా తీసిన కొన్ని సెకండ్ల పాటు ఉన్న వీడియోను డాక్యుమెంటరీలో వాడారు. దీనిపై నిర్మాత ధనుష్ కాపీరైట్ కింద 10 కోట్లు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ధనుష్ కోర్టును ఆశ్రయించడంపై నయనతార సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 3 పేజీల లేఖను విడుదల చేసి ధనుష్ పై నయనతార ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. డియర్ ధనుష్, దర్శకులైన తండ్రి అన్న సహకారంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన గొప్ప నటునైన మీరు నా లేఖను చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాలా ఒంటరి పోరాటం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నెట్ఫ్లిక్స్లో నా కెరీర్కు సంబంధించి రూపొందించిన డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు, ఎంతో మంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం ఇందులో భాగస్వామ్యమైన సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుందని నయనతార అన్నారు. డాక్యుమెంటరీలో సినిమాకు సంబంధించిన అంశాలను వాడుకునేందుకు నేను 2 ఏళ్ల నుంచి అనుమతి కోరుతున్నా, మీరు ఇవ్వలేదు. 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు 10 కోట్లు ఇవ్వాలని కాపీరైట్ పేరుతో మీరు డిమాండ్ చేయడం బాధాకరం. ఇక్కడే మీ వ్యక్తిత్వం ఏంటనేది అర్థమవుతుంది. నోటీసులను మేం న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తామని నయనతార తెలిపారు. అయితే ఇక్కడ వివాదానికి కారణంగా కనపడేది ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాకు సంబంధించిన కాపీరైట్ అంశమైనా ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం వేరే ఉందని సినీ పరిశ్రమకు సంబంధించిన కొందరు చెబుతున్నారు. 10 ఏళ్ల క్రితం విడుదలైన నాను రౌడీ దాన్ చిత్రానికి ధనుష్ నిర్మాత కాగా, నయనతార భర్త విఘ్నేష్ దర్శకుడు. అయితే ఆ సినిమా నిర్మాణం కోసం ముందుగా అనుకున్నది 6 కోట్ల బడ్జెట్ అయితే సినిమా పూర్తి కావడానికి 12 కోట్లకు పైగా ఖర్చయిందని తెలుస్తోంది. ఆ సినిమా నిర్మాణంలో జరుగుతున్న సమయంలోనే నయనతార విఘ్నేష్ కు పరిచయం ఏర్పడడం, వారి మధ్య ప్రేమగా బంధం బలపడడం జరిగింది. ఇదే విషయం తాజాగా రూపొందించిన డాక్యుమెంటరీలో కూడా ఉంది. అయితే ఆ బడ్జెట్ అంతలా పెరగడానికి నయనతార కారణమని ధనుష్ అప్పట్లోనే మండిపడ్డట్టు ఇండస్ట్రీలో కూడా వార్తలు వచ్చాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనను ధనుష్ అవమానించారని, అప్పటి నుంచి ఇప్పటికీ తమపై పగను పెంచుకున్నారని, ఈ కారణంగానే కాపీరైట్ పేరుతో రిపోర్ట్ డిమాండ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ పెరిగిన అంశం నయనతార ఎక్కడ ప్రస్తావించినప్పటికీ ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం మాత్రం అదేనని ఇండస్ట్రీలో వినబడుతున్న మాట. వివాదానికి సంబంధించి ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని అసలు కారణం ఇదేనన్నది అందరూ చెబుతున్న మాట.